అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదన్నా. మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా. ఇప్పటికిప్పుడు అన్ని పైసలంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. కావాలంటే వడ్డీ పైసలు కుడతా. ఏయ్, వడ్డీ పైసలు ఇస్తావరా నాకు? అంత పెద్దోని అయిపోయారా నువ్వు? వడ్డీ పైసలు ఇస్తాడు, వడ్డీ పైసలు. అట్లని కాదన్నా, మస్తు అవసరం ఉంది అందుకని. రే, నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తానరా? లేకనే కదరా. అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్నా. హలో, ఏరా ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చినట్టేనా? నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదనే. ఇంటర్వ్యూ అనేది చేస్తా, పెట్టి ఫోన్ పెట్టి. నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి. మే కమిన్ సార్. సరే ఏదో ఒకటి చెప్పి జల్దీ బయటకు పంపిరి. బయట నేను మీతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ మై ఫైల్. టెల్ మీ యువర్ సెల్ఫ్. సార్, మై నేమ్ ఇస్ సీను. ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా? సార్, అంటే జాబ్ వస్తే గుండు గీక్పించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్, అందుకని. అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో. సార్, రియలీ సారీ సార్. నెక్స్ట్ టైం అట్లా చేయండి సార్. సార్, మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్ గా ఉన్నాడు. సంస్కృతంలో అయితే చాలా పూర్. సార్, అంటే లాంగ్వేజెస్కి దీనికి ఏం సంబంధం సార్? ఏంటి మాకే రివర్స్లో క్వశ్చన్స్ వేస్తున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మా. వెళ్ళు నెక్స్ట్. సార్, అంటే అది కాదు సార్. చెప్పాం కదమ్మా యు ఆర్ రిజెక్టెడ్ అని. సార్ కాదు సార్, ఒక్కరే రావయ్యా, రావయ్యా. బయటికి తోసేయండి వీడిని. తోసేయండి. ఏందన్నా? ఎలా బాయ్? ఇగో పైసలు రెడీ కాగానే నాకు ఫోన్ చేయి. మొత్తం నేను చూసుకుంటా. తమ్మి నువ్వు వెళ్ళు. సరే సార్. నువ్వు రిజెక్టెడా? అవునన్నా, అసలు ఇదేం ఇంటర్వ్యూ అన్నా? నాకు అర్థమైతలేదు. ఈడి ఇంటర్వ్యూలన్నీ గట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా. ఇదేం అన్యాయమన్నా? ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా? ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు. నాకు ఇష్టమైతే పైసలు కట్టు, లేకపోతే మానే. నువ్వు ఆలోచించుకో. అన్నా, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొక 1 year దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. సరే దాన్ని నన్నేం చేయమంటావు? మరి 3 లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా. కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న. చాలా కష్టం అన్నా, అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా. నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు ఈ జాబ్ సెట్ చేయి. సరే ఓ పని చేయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో. ఈ కార్డు నా నంబర్ ఉంది. పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి. మొత్తం నేను మిగతా చూసుకుంటా. ఓకే? ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చిపెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్లనే అవుతుంది. రాక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2 years దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 4 రోజుల్లో. 4 రోజులు టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే,
అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇక ఏవయ్య పాలుకి సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినకు. కూరగాయలు కూడా ఉన్నాయి. నువ్వు పడుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి. అరే సీను, ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం. జర అంకుల్కి తోడుగా వండుకో. ఆడు ఏమన్నా ఆడదాయే ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు. అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పైలం చాలా మంచిగా. చెప్పేది నీకే. ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో. కారమయ్యి అన్న అసలు ఇంట్లోకి రానియకు. సరే మా మనకు చిన్న పనులు చూసుకున్నాం. సరే పోయిరా. హలో, ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా, ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. ఛీ, జాతర ఏందిరా? ఏ ఊకో బావా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు, నేను ఇప్పుడే వస్తున్నా. దావా షురూ చేద్దాం. దావత్తా? సరే, నేను బయటికి పోయేస్తా. సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నా పో బావా, ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టుకో. మిగతాది నేను చూసుకుంటా. 10 రోజులుగా దొరకరా మాకు ఈడు. ఇక తెలిసిన లెక్కేనా. ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే, అది ఇల్లంతా అంగడి చేసినవురా. మళ్ళీ ఎట్లా చదరాల నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తుంది. ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు కొత్తాందా? ఊదొత్తలరా. కాలేజీకి నాడు నీ ముక్కు తీసుకుపోయి మ్యూజియంలో పెట్ట. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. చేత్తా. అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటుంది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తుల లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్లో మీద ట్రిప్కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు. నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష్ అనిపిస్తుందా? వేలకు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు, ఫస్ట్ ఆ ముండని అనాలే. ఎన్నిసార్లు చెప్పినా నా వెంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులల్లో తిరుగుడు, రోడ్లు ఎంబడి పడి తిరుగుడు. ఇదేనా? ఇంకేం పని పాటలేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది. నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా, చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఎట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు. నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్? సీక్రెట్ అని బొందా? నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు. అబ్బా, మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఎడికెందుకు వస్తాడు? చూస్తాడు ఏడు తిరుగు. అయ్యో ముందటి నుంచి చెప్తానే ఉన్నా, బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజున నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు ఆడిగుల్లో లెక్క? అయినా గింత పిరికి పిత్తులోనే ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మై, నువ్వు నీ దేడి దిమాక్ ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా.
మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఎహే, ఏదైతే అదైతుంది. ఎప్పటికైనా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా. పా నడు. నా బిడ్డో నా బిడ్డో మామ నచ్చిండే బిడ్డో. నా బిడ్డో నా బిడ్డో మన ఇల్లు ముంచి పాయరే బిడ్డో. అగదుడు చెట్ట మొప్పుడు వస్తాడు, నల్ల మొక్కపోడు, అట్ట దైత్రపోడు, అన్ను అట్ట మన్ను పోయ్యా. నా కొడుకో ఆడు నల్ల మొక్కపోర్రా కొడుకో. మామ ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి? మాట్లాడేది నడు. అందరు రాసుకుంటూ సంపూర్ణాన్ని గాడ గొడ్డలు ఉంది ఇడుతారా, గొడ్డలతో నరుకుని సంపి అన్నే బొంద పెట్టూరి. నరకాన్ని మామ నేను చెప్పేది మామ. ప్లీజ్ ఇట్లాంటి బతకకూడదు. ఏ కొడుకుని ఎట్టుపడి కొడుకు ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకుపోవా నరుకు. చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా. సీను మీ నాన్నకంత సీన్ లేదులే. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదే, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్గా అనుకుంటారా, అందుకని. అడుగో. సరే.